రాఘవ్ లీలా వాళ్ల నాన్న చనిపోవడంతో తమ తల్లితో కలిసి వాళ్ల నాన్నమ్మ ఇంటికి వెళ్తారు. వాళ్ల నాన్నమ్మకి వచ్చే పెన్షన్తో ఇద్దరి బాగోగులు చూస్తూ ఉండేది. కాని ఒకరోజు హఠాత్తుగా వాళ్ల నానమ్మ తీవ్రంగా అనారోగ్యానికి గురవుతుంది. రాఘవ్ లీలా ఇద్దరినీ నానమ్మ తన దగ్గరికి పిలుస్తుంది. లీలా, రాఘవ్ ఇద్దరూ వినండి. నేనింకా ఎంతో సమయం బతకను. మీ ఇద్దరికీ నేనొక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి నానమ్మ, మీరు మాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈ ఇంట్లో ఈ ఇంట్లో ఏముంది నాన్నమ్మ? ఈ ఇంట్లో ఓ మాయా. నానమ్మ, నానమ్మ, ఈ ఇంట్లో ఒక మాయ. లేవండి నానమ్మ. నానమ్మ తన మాటల్ని పూర్తి చేయకుండానే చనిపోతుంది. నానమ్మ చనిపోయాక పెన్షన్ రావడం ఆగిపోతుంది. కొద్ది రోజుల తర్వాత రాఘవ కుటుంబం ఇంటి ఖర్చులకు డబ్బు లేక చాలా ఇబ్బంది పడుతుంది. ఏంటమ్మా ఇది? ఈరోజు తినడానికి చపాతీ, ఉల్లిపాయలు మాత్రమే పెట్టావు? రాఘవ్, ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. కానీ నువ్వేమీ బాధపడకు. నేను రేపటి నుండి కొంతమంది ఇళ్లల్లో బట్టలు ఉతికే పని చేస్తాను. తొందరలోనే మనకు మంచి రోజులొస్తాయిలేరా. అమ్మా, నువ్వు ఒక్కదానివే ఏం పని చేస్తావు? నేను కూడా ఏదో ఒక పని చేస్తాను, డబ్బు సంపాదిస్తాను. నువ్వేం పని చేయగలవు బాబూ? ఇంకా నువ్వు బాగా చదువుకోవాలి. నేను పగలంతా చదువుకుంటానమ్మా. అలాగే రాత్రిళ్ళు సెక్యూరిటీ డ్యూటీ చేస్తాను. రాఘవ తల్లి బట్టలు ఉతకడం మొదలుపెడుతుంది. రాఘవ సెక్యూరిటీ డ్యూటీలో చేరతాడు. లీలా ఇంట్లో పనంతా చేస్తూ ఉంటుంది. రాఘవ, అతని తల్లి ఇద్దరూ కలిసి పనిచేసినా వచ్చే డబ్బుతో అతి కష్టం మీద ఇల్లు గడుస్తూ ఉంటుంది. రాఘవ తల్లి లీలా పెళ్లి గురించి బాగా ఆలోచిస్తూ ఉండేది. అమ్మా, నువ్వు అన్నం ఎందుకు తినడం లేదు? ఎందుకు అంత బాధపడుతున్నావు? మీ ఇద్దరూ తినండి. పిల్లలు, నన్ను క్షమించండి. నేను మీకు మంచి భోజనం పెట్టలేకపోతున్నాను. మంచి బట్టలు కూడా కొనివ్వలేకపోతున్నాను. ఏడవకమ్మా, మేం నీ బాధని అర్థం చేసుకోగలం. దీపావళి పండుగ రోజు లీలా ఇల్లంతా శుభ్రం చేస్తుంది. తాను నిచ్చెన ఎక్కి అటక మీద శుభ్రం చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆమెకు మెరుస్తున్న ఒక పెట్టె దొరుకుతుంది. ఈ పెట్టెలో ఏముందబ్బా? లీలా ఆ పెట్టె తెరవడానికి చాలా ప్రయత్నిస్తుంది. కాని ఎంత ప్రయత్నించినా అది తెరుచుకోదు. లీలా ఆ పెట్టెని తీసుకెళ్లి రాఘవ్కి చూపిస్తుంది. రాఘవ్, కాస్త ఈ పెట్టె ఓపెన్ చేయవా? నా వల్ల కావటం లేదు. రాఘవ్ తన బలమంతా ఉపయోగించి ఆ పెట్టెని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తాడు. కాని ఆ పెట్టె మాత్రం తెరుచుకోదు. అబ్బా, ఇది చాలా పాత పెట్టెలా ఉంది. దీన్ని మనం చేతులతో ఓపెన్ చేయలేము. దీన్ని అటక మీదే పడేయ్. ఈ పాత డబ్బాలో ఏమీ ఉండదులే. నాకు చాలా ఆకలిగా ఉంది. నాకు తినడానికి కిచిడీ తెచ్చిపెట్టు. హఠాత్తుగా ఆ పెట్టె తెరుచుకుని రాఘవ్తో ఇలా చెప్తుంది. తాజా తాజా కిచిడి తీసుకో. ఏంటిది? ఈ గొంతెవరిది? ఈ కిచిడీ ఎక్కడ్నించొచ్చింది? హహహహ, నేను ఒక మాయా పెట్టెను. నువ్వు నన్ను రోజులో ఒకసారి తినడానికి ఏదైనా ఎంత ఎక్కువైనా అడగొచ్చు. కానీ గుర్తుంచుకో, నేను రోజులో ఒకసారి మాత్రమే తెరుచుకుంటాను. రాఘవ్, నీకు గుర్తుందా? నానమ్మ చనిపోయే ముందు మనిద్దరికీ ఈ ఇంట్లో ఉన్న ఒక మాయ వస్తువు గురించి చెప్పే ప్రయత్నం చేసింది. అవును, గుర్తుంది. బహుశా నానమ్మ ఈ మాయపెట్టి గురించే మనకి చెప్పాలనుకుని ఉంటుంది. మాయా పెట్టె దొరికినందుకు రాఘవ్, లీలా చాలా చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఇక నుండి తమకి ఇష్టమైన భోజనం ప్రతిరోజూ తినటానికి దొరుకుతుంది. ఒకరోజు రాఘవ్ రాత్రంతా సెక్యూరిటీ డ్యూటీ చేసి ఇంటికి వస్తాడు. అతని మూడ్ అస్సలు బావుండదు. ఎందుకంటే రాఘవ్ని అతని యజమాని బాగా తిడతాడు. లీలా, త్వరగా భోజనం తీసుకొనిరా. లీలా, ఏమైపోయారు వీళ్ళంతా? నేను ఎప్పుడు ఇంటికొచ్చినా సరే ఇంట్లో ఎవ్వరూ ఉండరు. రాఘవ్ మాయా పెట్టె దగ్గరికి వెళ్లి భోజనం పెట్టమని అడుగుతాడు. నాకు కీర్పూరి ఇవ్వు. కాని ఆ మాయా పెట్టి తెరుచుకోదు. బహుశా ఇంతకుముందే లీలా ఈ పెట్టె నుండి భోజనం తీసుకుందేమో. రాఘవ్ కిచెన్ రూంలోకి వెళ్లి చూస్తాడు. కాని అతనికి అక్కడ కూడా తినడానికి ఏమీ దొరకదు. రాఘవ్కి కోపం ఇంకా ఎక్కువైపోతుంది. ఈ లీలా ఉందే, తను మాత్రం బాగా తిని నా కోసం ఏమీ మిగల్చలేదు.
రాఘవ్ కోపంతో ఆ మాయా పెట్టెను పగలగొడతాడు. తర్వాత వెళ్లి పడుకుంటాడు. కొద్దిసేపయ్యాక లీలా ఆమె తల్లి ఇంటికి వచ్చి చూసేసరికి మాయ పెట్టి పగిలిపోయి ఉంటుంది. రాఘవ్ లే, మన మాయా పెట్ట అసలు ఎలా పగిలిపోయింది? నేనే దీన్ని పగలగొట్టాను. ఎందుకంటే నువ్వు నా గురించి ఏమీ పట్టించుకోవడం లేదు. నేను నిన్న సాయంత్రం అనగా భోజనం చేశాను. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటలవుతుంది. నువ్వేమో పెట్టెలోంచి భోజనం తీసుకొని తిన్నావు. నా కోసం కాస్తైనా మిగల్చలేదు. నేను నీకోసం భోజనం తీసి అటుక మీద పెట్టుంచాను. ఇప్పుడే వెళ్ళి తెస్తానుండు. ఇదిగో చూడు, కీర్పూరి. దీన్ని నేను అటుక మీద ఎందుకు పెట్టానంటే ఆ దొంగ పిల్లి కిచెన్ రూంలో దూరి మొత్తం భోజనం అంతా పాడు చేసిపోతుంది. నిజం తెలుసుకున్న రాఘవ్ తను చేసిన దానికి చాలా బాధపడతాడు. కాని జరగాల్సిందంతా జరిగిపోయాక ఇప్పుడు బాధపడి ప్రయోజనమేముంటుంది? అందుకే పెద్దలంటారు, కోపంలో ఉన్నప్పుడు ఏ పని చేయరాదు అని.